మత్తు పదార్థాల నిషేధంపై ఉక్కుపాదం మోపాల్సిన డాక్టర్లే డ్రగ్స్కు బానిసవుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డది అదేదో చిన్నపాటి డాక్టర్ కూడా కాదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఒమేగా హాస్పిటల్ సీఈఓ డ్రగ్స్కు బానిసై వాటిని విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ నమ్రత చిగురుపాటి భారీ మొత్తంలో కొకైన్ను డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 5 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన డ్రగ్స్ను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా ఆమె పోలీసులకు దొరికిపోయారు. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసిన ఏజెంట్ బాలకృష్ణన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రతకు 2 పిల్లలు. ఆమె భర్త నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. షేక్పేటలోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 2014లో పీరం చెరువులోని ఓ కాలేజీలో ఆమె MBBS చదివారు. ఆ తర్వాత 2017లో కొచ్చిలో రేడియేషన్ అంకాలజీలో MD పూర్తి చేశారు. 2021-22లో స్పెయిన్లో MBA చేశారు. అక్కడ ఉండగానే ఆమెకు డ్రగ్స్ అలవాటయ్యాయి. ఇది వ్యసనంగా మారడంతో ఇండియాకి వచ్చాక కూడా తాను డ్రగ్స్ కొనసాగించానని ఆమె విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక్కడ స్థానిక డీజేల ద్వారా ఆమె తొలుత డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత నమ్రత బాయ్ ఫ్రెండ్ ద్వారా ఆమెకు ముంబైకి చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ వన్స్ తక్కర్ పరిచయం అయ్యాడు. తక్కర్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్గా పనిచేసే వాడినని బాలకృష్ణ పోలీసుల విచారణలో తెలిపారు. తనకు కమిషన్ కూడా వచ్చేదని అన్నాడు. నిన్నటి తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దీని ఈ ఒక డాక్టర్ అయ్యి కూడా ఇలాగ డ్రగ్స్కు బానిస అవ్వడం మనం ఎలా చూడాలి దీన్ని? నిజంగా వెంకటేష్, హైదరాబాద్కి చెందినటువంటి ఒమేగా హాస్పిటల్ సీఈఓ చిగురుపాటి నమ్రత వ్యవహారం దుమారం రేపుతుంది. జనరల్ గా డాక్టర్లు అనేవాళ్ళు డ్రగ్ బానిసలైన వాళ్ళు కానీ, లేదంటే మద్యానికి బానిసలైన వాళ్ళు కానీ వారికి కొంత మోటివేట్ చేస్తూ ఇలా కాదని ఇలా చేయాలండి, ఇలా ఉండకూడదండి, ఇలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది, హెల్త్ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పాల్సిన వ్యక్తులే ఆ విధంగా డ్రగ్ పెడ్లర్లుగా మారారు అంటే నమ్మలేకపోతున్నారు. డ్రగ్ సరఫరా చేసే వ్యక్తులుగా మారారంటే నమ్మలేకపోతున్నారు. దానికి సజీవ ఎగ్జాంపుల్ గా ఈ డాక్టర్ చిగురుపాటి నమ్రత వ్యవహారం బయటపడింది. మే 8వ తేదీన ఆమెని రెడ్ హ్యాండ్ గా పోలీసులు పట్టుకున్నారు. అంటే డ్రగ్ పెడ్లర్ సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా డ్రగ్ కొరియర్ తీసుకొని ఆల్మోస్ట్ 52 ప్యాకెట్ల రూపంలో డ్రగ్ ని కొకైన్ ని తీసుకొని వాటిని ఆమె తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుబడడం జరిగింది. ఆ తర్వాత వాటిని ఆమె ఏం చేస్తారు, ఆమె వేరే వారికి కూడా సరఫరా చేయడం కోసమే అంత పెద్ద మొత్తంలో 5 లక్షలు చెల్లించి కొరియర్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అది కారులో తీసుకుంటూ ఉండగా పోలీసుల సమాచారంతో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మరింత సమాచారం కోసం ఆమె విచారిస్తున్నారు. ఈమె అసలు ఉన్నత చదువులు చదివారు, స్పెయిన్ లో కూడా ఆమె ఒక ఎడ్యుకేషన్ చేశారు. సో స్పెయిన్ లో కాలేజీలో చదువుతుండగా ఆమెకి ఈ అలవాటు అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టిన తర్వాత ఆమె లవర్ ఎవరైతే ఉన్నారో, ఒక బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఆ బాయ్ ఫ్రెండ్ ద్వారా ముంబై చెందినటువంటి ఒక డ్రగ్ తక్కర్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తక్కర్ ద్వారా సరఫరా చేసేటువంటి కొకైన్ సరఫరా చేస్తుంటాడు. అది బాలకృష్ణ అనే వ్యక్తి ఒక ఏజెంట్ లా పనిచేస్తున్నాడు. ఆ బాలకృష్ణ దగ్గర తక్కర్ వద్ద పనిచేసినటువంటి బాలకృష్ణ అనే వ్యక్తి ఈ విధంగా ఈమెకి కొకైన్ ని సప్లై చేస్తూ అంటే రెడ్ హ్యాండ్ గా ఇస్తూ పట్టుబడినట్టు సందర్భం కూడా మనం పోలీసులు చెప్తూ ఉన్నారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఆమె విచారిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా డాక్టర్ చిగురుపాటి నమ్రత అనే మహిళ ఒక డాక్టర్ గా ఉండి సమాజంలో ఉన్నత పొజిషన్ లో ఉండి ఈ విధంగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఎలా అలవాటు పడ్డారు, ఏంటి దీని వెనక ఉన్నదని అనే అంశం పైన విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మరింత దీని వెనక
పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనకు టాలీవుడ్ లో చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ దుమారం దిగింది. చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కొంతమంది డ్రగ్ పెడ్లర్లు గాను, లేదంటే డ్రగ్ తీసుకుంటూ పట్టుబడ్డ వ్యక్తులు కొంతమంది సినిమా వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. అఫ్కోర్స్ అది నిర్ధారణ అయిన సందర్భాల్లో దాఖలాలు లేవు కానీ, బట్ ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చి వారిని కూడా విచారించడం కూడా జరిగింది. సో ఇటువంటి సమయంలో ఒక డాక్టర్ ఈ విధంగా ఒక ఆల్మోస్ట్ డ్రగ్ పెడ్లర్ గా మారేంత పొజిషన్ కి వచ్చింది, మారిపోయింది అంటే దానికి అలవాటు పడింది, బానిసైంది అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ పరిస్థితి ఉందో. చిగురు బట్టి నమ్మత వ్యవహారం మాత్రం తీవ్ర దుమారం నేపుతుంది. ఒక డాక్టర్ జనరల్ గా మనకి వరకు బయట నుంచి వచ్చినటువంటి దేశాల నైజీరియా, లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్, లేదంటే మరికొంత ఏదైతే కొంత పాష్ కల్చర్ ఉన్నటువంటి కంట్రీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు హైదరాబాద్ చేరుకోవడం కానీ, హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంతమంది ప్రముఖ ఏజెంట్ల ద్వారా ప్రముఖుల కన్సర్నల్లో డ్రగ్ పెట్టాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కేసు డిఫరెంట్ గా ఉంది, కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఒక డాక్టర్ ఈ విధంగా మారిపోవడం, డ్రగ్స్ బానిస అవడం, దాన్ని డ్రగ్స్ ను వేరే చోట నుంచి తెప్పించుకోవడం, అక్కడి నుంచి ఒక వ్యక్తి ద్వారా తెప్పించుకుని ఆమె మళ్ళీ వేరే వాళ్ళకి సరఫరా చేయడం అనే అంశాలు మాత్రం కలకలం రేపుతూ ఉన్నాయి, తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాటి గురించి పోలీసులు డీప్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి